ఓం నమ శివాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మిగిలిన 3 అధ్యాయాలు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసున్నాయండి. ఎవరైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ 4వ అధ్యాయంలో దీపారాధన మహిమ గురించి తెలుసుకుంటారు. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగెరు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు. దీపారాధన అతి ముఖ్యం. దీనివల్ల మిగులు ఫలము నొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయము గాని విష్ణు ఆలయమును గాని దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయం ముందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధి గాని ప్రారంభము నందుగాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నేతితో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినా మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అగుటయేగాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగుదురు. ఇందు ఒక కథ కలదు, వినుము అని వశిష్ఠ మహాముని జనక మహామునికి చెప్పెను. పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చొంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచూ ఉండగా, పిప్పలా దూడను మునిగి పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరిస్తున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యాలు రాజ్యము సంపద ఉన్నా కూడా నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుసించి ఈ తీర్థస్నానం తపమాచరించుచున్నాను స్వామి అని చెప్పెను. అంత ఆ ముని పుంగావుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై తన భక్తితో అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అట్లా చేసెను. తత్పుణ్య కార్యము వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తరువాత ఒక శుభ ముహూర్తమున కొడుకు జన్మించెను. రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారావంతో పెంచుకుండిరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు వారి ప్రజలకు శాసించెను. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనం రాగానే దుష్టుల సావాసం చేత తల్లిదండ్రుల గారావం చేత తన కంటికింపగు స్త్రీలకు బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచూ ఉండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పవారులను నరుకుతూ కత్తి పట్టుకొని ప్రజలను భయం కంపితులను చేయుచూ ఉండెను. అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణుడు చూచుట తటస్థించెను.
ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు. ఆమెను చూచుట తటస్థించెను. ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య ఆమె, మిగుల రూపవతి. ఆమె అంద చందములను వర్ణించుట మన్మధునికైనను సఖ్యముగాదు. అట్టి స్త్రీ కనపడగానే రాజకుమారుని మతి మందకించి కుయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, స్త్రీ శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థానములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండ్రి. ఇలా కొంతకాలం జరిగెను. ఎట్లానో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయము కోసం వేచి చూస్తూ ఉండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారే రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగన మునర్చుకొనుచు సమయాన చీకటిగా ఉంది. దీపముండినా బాగుండును గదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆమిదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహాదానంతో రతిక్రీడలు సలుపుటూ ఉండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలన ఉన్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వల్ల ఆ ముగ్గురు చనిపోవుట వల్ల ఆ రోజు శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకను యమదూతలు బ్రాహ్మణ్ణి తీసుకొని పోవుటకను అక్కడకు వచ్చారు. అంత యమదూతలు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటయేలా? చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకురులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలిసి తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించడం వల్ల అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ కూడా నశించినవి. కావున వారిని కైలాసము తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మ రాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.